నా పేరు రామచంద్ర, కర్నూలు డిస్టిక్ ఆదోని. నేను గతంలో 2014లోన రాచప్ప కొడుకు శివప్రసాద్ దగ్గర 3.5 సెంట్లు ప్లాట్ కొన్నాను. ప్లాట్ నెంబర్ 1. దాన్ని ఆ సరౌండింగ్లోన మొత్తం కంపౌండ్ పాతి 2025 వరకు కాపాడుకుంటూ వచ్చినాను. దాన్ని 2025లో నా లేఅవుట్లో తేలిందండి, శివప్రసాద్ నాకు అన్యాయం చేసి వేరే వాళ్ళకి అమ్మినాడు, నాకు న్యాయం చేయండి, లేదా నేను పెట్రోల్ వేసుకొని ఈడే అంటుకు పెట్టుకొని ఈడే చచ్చిపోతాను, నాకు న్యాయం జరిగేంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను. ఈ రోజు నుంచి ఇంటికాడ ఈడే ఉంటాము. నాకు న్యాయం జరిగినందుకు పోరాడతాము. నాకు చనిపోతే శివప్రసాదే కారణము. నేను వడ్డీకి తెచ్చుకున్నాను, రూపాయి కూడు పెట్టుకొని అది కట్టినాము. ఆ వడ్డీల మీద నాకు గుర్రాలు పారుతున్నాయి, నా బాకీలు చాలా ఉన్నాయి, నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. కలెక్టర్ ఆఫీస్ తిరిగినాను, ఎస్పీ ఆఫీస్ తిరిగినాను, డిఎస్పీ మేడం దగ్గర తిరిగినాను, సిఐ దగ్గర తిరిగినాను, నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. డిఎస్పీ మేడం నీకు సరౌండింగ్లోనే 3.5 సెంట్లు స్థలం ఇప్పిస్తానని చెప్పింది, ఎండార్స్మెంట్గా రాసిచ్చింది. అది సరౌండింగ్లో ప్లాట్ ఇస్తామని ఒప్పుకున్నారు. ఇందువరకు ప్లాట్ కానీ లేదు. అది ఏదో ప్లాట్ అంటే ఎక్కడో రైల్వే గేట్ దగ్గర అక్కడ చూపిస్తున్నారు, నాకు అది నచ్చలేదు. నాకు అది ఇంతలోనే ప్లాట్ ఇవ్వండి, నా 3.5 సెంట్లు స్థలము. అది వాల్యూ బట్టి డబ్బులని ఇమ్మన్నది 30 లక్షలు. అదిగో ఇస్తాను ఇదిగో ఇస్తాననే దినాలు తిరుగుతున్నాడు, సంవత్సరాలు తిరుగుతున్నాడు. 4 ఏళ్ళు ఇప్పుడు తిరిగి సాలైపోయింది. నా వాదన ఎవరు చెప్పినా అర్థం కావడం లేదు, వాళ్ళు అస్సలు పట్టించుకోవడం లేదు. దయచేసి నాకు న్యాయం చేయండి. నా పేరు రామచంద్ర. నా పేరు పగడాల కోదండ, గంగపుత్ర సంఘం నాయకుడు. నేను ఇద్దరు కలిసి కూర్చున్నారు. వీళ్ళకి ఏం జరిగినా శివప్రసాదే కారకుడు. వీళ్ళు ఏం పెట్రోల్ వేసుకొని కాసుకుంటా అంటున్నారు. మాకు న్యాయం జరగలేదు కాబట్టి డిఎస్పీ మేడం పోయినారు. డిఎస్పీ మేడం ఎండాస్ ఇచ్చింది అధికారికంగా, ఇతనికి 3.5 సెంట్లు స్థలం ఇవ్వమని చెప్పి ఆయమ్మ ఒకటి రాసిచ్చింది. అది కూడా ఇవ్వలేదు వాళ్ళు, లేదా వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఎవరు న్యాయం చేయలేదు ఇప్పటివరకు. చేస్తామంటారు కానీ డబ్బులు ఇవ్వలేదు ఈ మనిషికి 30 లక్షలు ఇస్తే దీక్ష విరమిస్తారంట, లేకుంటే లేదంట. అది ఇచ్చే వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. మేము గంగపుత్ర సంఘంగా రామచంద్రకి కుటుంబానికి మేము న్యాయం జరగాలని చెప్తున్నాం. న్యాయం జరగకపోతే అనేక పోరాటాలు చేస్తాం. ఇప్పుడు ఆదోని జిల్లా జేఏసీ వాళ్ళు కూడా మద్దతు ఇచ్చాక వచ్చారు. మేము ఇట్లా దీక్ష చేస్తున్నామబ్బా, ఇట్లా అన్యాయం జరిగింది అని చెప్పినాము. వైపీ నాగరాజు గోవింద్ వచ్చినారు, ఆదోని దీక్ష అక్కడ చేస్తున్నారు. 2021 రోజు దీక్ష చేస్తున్నారు. మరి మద్దతు ఇస్తామని వచ్చినారు వాళ్ళు. వీళ్ళకి ఏం విషయం తెలియదు అని చెప్తే ఇప్పుడు ఇదే విషయం చెప్తున్నాం. 2014 తీసుకున్నాడు. ఆ రోజు బంగారు రేటుకి ఈరోజు ఉండే బంగారు రేటుకి మాకు డబ్బులు ఇచ్చినా ఓకే, స్థలం ఇచ్చినా ఓకే. లేని పక్షంలో పోరాటానికి సిద్ధమవుతాం. ఓకేనా? నా పేరు పగడాల కోదండ, గంగపుత్ర సంఘం నాయకుడు, ఆదోని జేఏసీ నాయకుడు. ప్రజల సమస్యలను భుజాల మీద వేసుకొని వివిధ ప్రాంతాలకు చెరవేస్తున్నటువంటి మీడియా మిత్రులకు మా యొక్క వందనాలు. సరే, ఏదేమైనప్పటికీ ప్రజల పక్షాన న్యాయమైనటువంటి సమస్యల కోసం అక్కడ మీడియా మిత్రులు వాడడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ రామచంద్ర గారు గతంలో తీసుకున్నటువంటి ప్లాట్ ఏదైతే ఉందో తదుపరి దాని మీద మళ్ళీ డబల్ రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయినప్పుడు ఏమీ చేయలేనటువంటి నిస్సాయ స్థితిని వాళ్ళు వెలిపిస్తున్నారు. పోలీస్ స్టేషన్లకు వెళితే అది సివిల్ మ్యాటర్ అంటారు. ఈ యొక్క అంశము అందరికీ తెలిసి ఇందులో న్యాయం ఏమనేది తెలిసి కూడా ఇది ఒక ఆటవిక ప్రాంతంగా తయారవుతూ ఉంది. ఇది మొదటిది కాదు, చివరిది కాదు. మరి ఈ యొక్క ఆక్రమణలకు సంబంధించినటువంటి విషయాలను భూముల విషయంలోనూ లేకుంటే వివిధ రకాలైనటువంటి ఆక్రమణల విషయంలోనూ కట్టడి చేస్తామని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు, ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పేసి రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఎందుకు చేయటం లేదు? మరి ఈరోజు వాళ్ళు దీక్షలో కూర్చొని మా యొక్క ప్రాణాలు సైతం మేము పోగొట్టుకుంటాం, మేము తెచ్చి కొనుక్కున్నటువంటి స్థలానికి వడ్డీలు కట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది అని
ఆ యొక్క సగటి కుటుంబము కలిగినటువంటి వ్యక్తి ఆ నిర్ణయం తీసుకున్నారంటే అధికారులు కానీ లేదా అనాధికారులు కానీ ఈ విషయాన్ని దయచేసి ఈ విషయంలో స్పందించగలిగితే ఆ యొక్క కుటుంబాన్ని సేవ్ చేసుకోగలిగిన వాళ్ళు అవుతాము. ఈయన రేపు నాడు ఏమన్నా అయితే ఈయన ఒక్కటే కాదు, ఇలాంటి వందలాది కుటుంబాలు రోడ్ల పాలవుతాయి. కాబట్టి వాళ్ళను అంతవరకు పోనివ్వకుండా ఈ యొక్క సమస్య పరిష్కారానికి అధికారులు, అనాధికారులు, ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు ఈ యొక్క అంశం పైన స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించి దీన్ని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఆదోని జిల్లా జేఏసీ తరపున మేము కూడా ఈ యొక్క న్యాయమైన సమస్యకు మద్దతుగా ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి సమస్యను పరిష్కరించాలని చెప్పేసి సంబంధిత అధికారులు, అనాధికారులు, ప్రజలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ముందుకు రావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. నా పేరు వైపీ నాగరాజు, ఆదోని జిల్లా సాధన జేఏసీ.